చాలా మంత్స్ తర్వాత మళ్ళీ చిన్న పొయ్యి చిన్న ఫ్లేమ్ వస్తుందండి. కానీ అప్పట్లాగే ట్రై చేస్తే ఈసారి బాగావలేదు. ఈసారి మా మరిది మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నారనమాట. సో అప్పుడు నేను చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ వర్క్ అయింది అన్నారండి. మాక్సిమం దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ అలా సాల్వ్ అవ్వకపోతే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గ్యాస్ బండ్ దగ్గర ఆపేసి తర్వాత స్టవ్ కూడా కట్టేసి బర్నర్స్ అన్ని పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ తిరిగేసిన తర్వాత మనకి పైప్ లా ఉంటుందండి. అక్కడ బోల్ట్ తీసేస్తే మనం కటింగ్ బ్లేడ్ తోనే దేనితోనే దాన్ని బయటికి నెట్టామనుకోండి బయటకు వచ్చేస్తుంది. అక్కడ బోల్ట్ ఉంటుంది అనమాట. ఆ బోల్ట్ ని సన్నటి తీగని ఏదైనా తీసుకొని క్లీన్ చేయాలి. దాని లోపల డస్ట్ ఉంటుంది. దాని వల్ల మనకి ఫ్లో అనేది ఆగిపోయి ఫ్లేమ్ అనేది చిన్నగా వస్తుంది అనమాట. దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఎలా అయితే ఇప్పామో అలా బిగించాడు. ఈ విధంగా రిపేర్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మా మరిదికి మా హస్బెండ్ కి ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా చేశారండి. మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటే ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా మనమే రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇందాక ఎంత చిన్న ఫ్లేమ్ వచ్చింది, ఇప్పుడు ఎంత పెద్దగా వస్తుందో. నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మరి మీది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.